కౌశల్యానికి సంబంధించి కొంతమంది కొన్ని డౌట్స్ రైజ్ చేశారు. అన్న మేము ఇంతవరకు కౌశల్యానికి సంబంధించి ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వలేదు. మాకు గూడా ఏమైనా జాబ్స్ అనేదైతే వచ్చాయా? 100% అండి. ఎవరైతే కౌశల్యం ఎగ్జామ్ రాసినా, రాయకపోయినా ప్రతి ఒక్కరికి డేటా ఎంట్రీ జాబ్స్, ఇకపోతే మార్కెటింగ్ సంబంధించి జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. జస్ట్ మీరు గతంలో సచివాలయం ఎంప్లాయీ చేత లేదా మీరు ఓన్‌గా జస్ట్ కౌశల్యానికి సంబంధించి ఎన్రోల్‌మెంట్ అయితే చాలు. ఎగ్జామ్ అనేది అటెండ్ అయినా, అవ్వకపోయినా మనకు కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ జాబ్స్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇకపోతే చూద్దాం. మెయిన్‌గా కొంతమంది కొన్ని డౌట్స్ అయితే రైజ్ చేశారు. ప్రతి డౌట్ అనేది ఈ వీడియోలో మనకి క్లారిఫై అయితే చేసుకుందాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇకపోతే ఇప్పటికే కౌశల్యానికి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే తీశాను. అందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇకపోతే మనము ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది ఎలా అటెండ్ అవ్వాలి, ఇకపోతే వచ్చే క్వెషన్స్ ఏంటనేది ప్రతీదీ మన ఛానల్‌లో ప్లేలిస్ట్ అయితే ఉంది. లేదా డిస్క్రిప్షన్‌లో వీడియో అయితే ఇస్తాను. ఒకసారి చూడండి. ఇప్పటికి చాలా మంది అడిగేది, "అన్న ఇంకా మాకు కౌశల్య మేము రిజిస్టర్ అయితే అయ్యాము. కానీ మాకు ఎగ్జామ్‌కనేది నేమ్ రాలేదు. సో ఎప్పుడొస్తుంది?" ఒక విషయం గాయ్స్, ప్రతి సచివాలయకు సంబంధించి కొన్ని విలేజెస్ అయితే ఉంటాయి. అంటే ఒక సచివాలయం కింద 5 ఊర్లు గాని, 4 ఊర్లు గాని ఇట్లా ఒక పంచాయతీగా డివైడ్ చేస్తారు. ఈ పంచాయతీ కింద మనం ఒక్కరమే కాదు, చాలా నంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే ఈ కౌశల్యానికి అప్లై చేసిన వాళ్ళైతే ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మా సచివాలయంకి సంబంధించి 7 ఊర్లయితే ఉన్నాయి. ఈ 7 ఊర్లకు సంబంధించి డేటా మొత్తం కౌశల్యానికి 170 పేర్లు పైనున్నాయి. ఈ 170 పేర్లకు సంబంధించి మనకి ఒక కౌశల్యం ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి 4 రోజులు ఉంటుంది. మళ్ళీ కొత్త షెడ్యూల్ అయితే వస్తుంది. ఈ 4 రోజుల్లోపు ఎంతమందికి ఎగ్జామ్ అయిపోతుందంటే, రోజుకు ఇద్దరు. అంటే 4 రోజులకి 8 మంది మాత్రమే ఎగ్జామ్ అనేది అయిపోవడం జరుగుతుంది. రిమైనింగ్ ఇంకా 160 మంది అలాగే పెండింగ్‌లో ఉంటారు. కాబట్టి షెడ్యూల్స్ అనేది ఒక్కొక్కరికి మెసేజ్ అయితే వస్తుంటాయి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ అనేది జరగడం జరుగుతుంది. సో, ఇంకొంతమంది మాకన్నా ఎనకవల్ల వాళ్ళు అప్లై చేశారు. వాళ్ళకి ఎగ్జామ్ అనేది వచ్చింది. నాకు ఎగ్జామ్ రాలేదు. ఎవ్వరు టెన్షన్ పడొద్దు. వాళ్ళు ఎంచుకున్న క్వాలిఫికేషన్ బట్టి గాని, ఆ లిస్ట్ ప్రిపరేషన్ జరిగే విధానం ఆల్ఫాబెటికల్‌గా గాని, సో, ఆర్డర్ వైస్ గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు గూడా లిస్ట్ అనేది అయితే వస్తుంది. లిస్ట్ వచ్చిన వెంటనే మన టైంకి మనం సచివాలయం వెళ్లి అటెండ్ అయితే అవ్వాలి. ఇకపోతే మన పర్సనల్ ల్యాప్‌టాప్‌లో ఎగ్జామ్ రాయడానికి వీల్లేదండి. 100% కౌశల్యానికి సంబంధించి మనం ఓన్‌గా సచివాలయానికి వెళ్లి జియో ట్యాగింగ్ చేసుకున్న దగ్గర కూర్చొని మాత్రమే ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వాలి. సో, ఇక్కడికి క్లియర్. ఇకపోతే మేము ఎగ్జామ్ ఇంకా అయిపోలేదు. మాకేమైనా జాబ్స్ వచ్చాయి. ఎలా చెక్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. గైస్, ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని విజిట్ చేసినట్టయితే లైక్ చేసి మీరు ఒక చిన్న కామెంట్ చేయండి. హ్యాపీ మీకు నచ్చిన కామెంటు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశల్యానికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఓపెన్ చేస్తాను. మీకు ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో, అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తానే ఇంతవరకు మీరు ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే ఇట్లా కిందికని స్క్రోల్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ అని అయితే ఉంటుంది. లేదా ఫర్ ఏ క్యాండిడేట్ అనే దగ్గర మీరు ఇక్కడి నుంచి అయినా సరే రిజిస్టర్ అయితే అవ్వొచ్చండి. సో, ఇన్ కేస్ మేము రిజిస్టర్ అయ్యామన్నా, ఇప్పుడు మేము లాగిన్ అయిపోయి జాబ్స్ ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గైస్, ఇక్కడ మనకి లాగిన్ అయితే ఉంటుంది. సింపుల్‌గా లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తానే మీరు ఏదైతే పాస్‌వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో ఆ పాస్‌వర్డ్ అనేది ఓపెన్ చేసుకొని లాగిన్ టు పోర్టల్ క్లిక్ చేస్తానే మనకు సంబంధించి ప్రొఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైనా సరే ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ బేసిక్ ఇన్ఫో మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ గానీ, పర్సనల్ గానీ, సర్టిఫికేట్, ప్రాజెక్ట్ గానీ ఇక్కడ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇన్‌కేస్ ఇప్పుడు మనము జాబ్స్‌కి సంబంధించి చెక్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా కిందికనేసి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, రికమెండెడ్ జాబ్స్ అని మనకు ఒక లేబుల్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనము రికమెండెడ్ జాబ్స్ మనకి ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని ఈ జాబ్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఆ అప్లై ప్రాసెస్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వ్యూ ఆల్ అని అయితే ఉంటుంది. వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి. వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి అప్లికేషన్ డెవలపర్ ఎస్ఏబి కామర్స్‌కి సంబంధించి, అంటే నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్‌కి సంబంధించి కోర్స్ అయితే డిగ్రీ బీకామ్ కంప్యూటర్ కాబట్టి నా రిలేటెడ్ జాబ్స్ అన్నీ ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. అంటే నాకు మార్కెటింగ్ యాడ్ అవుతాయి, ఇకపోతే డేటా ఎంట్రీ యాడ్ అవుతాయి, కంప్యూటర్ అప్లికేషన్ సంబంధించి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇట్లా ఇవన్నీ అయితే వస్తాయి. వీటిలో మనం ఫైండ్ ఔట్ ఏ జాబ్ అనేది ఫైండ్ ఔట్ చేసుకోవాలనేది ఉంటుంది. ఇక్కడ లొకేషన్ ఎక్కడ అనేది కూడా ఉంటుంది. ఇది ప్రైవేటా, గవర్నమెంట్ జాబ్ అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఇవన్నీ ప్రైవేట్ జాబ్స్ అండి. గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ డెవలపర్ ఎస్ఏబి కామర్స్ అని ఒకటి, సెక్యూరిటీ కన్సల్టెంట్ అప్లికేషన్ సెక్యూరిటీ ఒక జాబు, ఐబీఎం ఇది వచ్చేసి బెంగుళూరు, ఫుల్ టైమ్ వచ్చేసి
అంటే జాబ్ అనేది ఫుల్ టైము. ఇక్కడ మనకి ఫుల్ టైమ్, హాఫ్ టైమ్ అంటే అనేటివి గూడా ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఇన్‌కేస్ మీరు డేటా ఎంట్రీ జాబ్స్ ఏదైనా మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించి సపోజ్ ఇప్పుడు నా క్వాలిఫికేషన్ బీకామ్ కాదన్నా బీజెడ్సీ లేదా నాది ఇంకా మెనీ కోర్సెస్ అయితే ఉంటాయి కదా! ఎంపీసీసీ ఇట్లా మీకు సంబంధించిన నేను ఇంజినీరింగ్ వర్క్ అన్నా అన్నదంటే సంబంధించి ఇక్కడ జాబ్ సెర్చ్‌లోకి వెళ్లి మీ క్వాలిఫికేషన్ తగిన జాబ్ అనేది మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే చాలండి మీకు సంబంధించిన జాబ్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డేటా ఎంట్రీ సంబంధించి డేటా అనేదైతే టైప్ చేస్తున్నాను చూడండి. డేటా ఈఎన్‌టీఆర్ ఎంట్రీ అని టైప్ చేస్తానే మనకిక్కడ డేటా ఎంట్రీకి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్టర్ అయ్యి ఇక్కడ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి. సో, డేటా అని ఎంట్రీ అని కొడతానే మనకి ఇక్కడ చూడండి సేల్స్ ఆడిటర్ అలాగే సేల్స్ ఆడిటర్ మీద మనం క్లిక్ చేస్తానే హౌ విల్ డూ యూ స్కిల్ మ్యాచ్ దిస్ రోల్ అంటే ఈ జాబ్‌కి సంబంధించి మనం ఏదైతే అప్లై చేసామో స్కిల్ రోల్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి 50% అయితే అయింది. ఇట్లా 50% కాకుండా మీరు 90, 70, 80% మ్యాచ్ అయిన జాబ్ ప్రొఫైల్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మీరు సూట్ అవుతారు. సపోజ్ ఇప్పుడు డేటా ఎంట్రీకి సంబంధించి ఇక్కడ చూడండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒకటి, అలాగే డేటా సంబంధించి మనకి సైంటిస్ట్, పైథాన్ డెవలపర్ ఒకటి. సో, ఈ విధంగా మనకి ఇక్కడ చూడండి ప్రొడక్ట్ సంబంధించి ఒకటి, కీ అకౌంట్ మేనేజర్ సంబంధించి ఒకటి, డేటా ఎంట్రీకి సంబంధించి ఎన్ని జాబ్స్ అయితే వచ్చాయో ఇదొచ్చేసి మనకి విశాఖపట్నంలోనే ఉందండి. ఇక్కడొచ్చేసి పాట్నా, బీహారు అలాగే ఇదొచ్చేసి రాజ్‌కోట్. ఇట్లా ఈ విధంగా మన జాబ్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఫైండ్ ఔట్ చేసుకొని సెర్చ్ ఫిల్టర్‌లోకెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక జాబ్ అనేది ఎలా అప్లై చేయాలనే ప్రాసెస్ అయితే చూద్దాం. ప్రెజెంట్ ఇప్పుడు నేను ఇదొచ్చేసి డేటా సైంటు, పైథాన్ డెవలపర్ అనేది ఉంది గదా! ఇదొచ్చేసి మన విశాఖపట్నంలోనే ఉందండి. ఈ జాబ్ రోల్ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి అప్లై నౌ అనైతే ఉంటుంది. సింపుల్‌గా మీరు అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేస్తానే ఎక్స్టర్నల్ రీడైరెక్ట్ అనైతే అవుతుంది. కంటిన్యూ టు నౌకరీ అంటే ఈ కౌశలం వెబ్‌సైట్ ఏం చేస్తుందంటే నౌకరీ ప్లాట్‌ఫార్మ్‌కి లింక్ అవ్వడం జరిగింది. మనకు సంబంధించిన నౌకరీలో ప్రొఫైల్ అప్డేట్ అన్నీ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. మనం నౌకరీలో ప్రొఫైల్ చేసుకున్నా గానీ అక్కడ మనకు కొన్ని జాబ్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ చూడండి డేటా సైంటిస్ట్, పైథాన్ డెవలపర్‌కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ కోర్ స్కిల్స్, ప్రోగ్రామ్ టూల్స్, ఇకపోతే మనకి డేటా సైంటిస్ట్ మెయిల్ ఒకటి, ఇక్కడ వచ్చేసి విజువలైజేషన్ ఒకటి, కోల్డ్ ఎంఓఎల్‌బై‌కిఎస్ ఒకటి, డేటాబేస్ ఒకటి. ఈ విధంగా మనకు సంబంధించి జాబ్ రోల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఐటీ కన్సల్టెంట్, అదర్ ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఈ జాబ్ రోల్‌కి మనం ఎలిజిబులా కాదా అని ప్రతి డేటా అనేది ఇక్కడ మనం అయితే చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని అబౌట్ కంపెనీ ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏంటి అసలు ఈ కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ మనం చూసుకొని ఇక్కడ పైన చూడండి ఇక్కడ లాగిన్, రిజిస్టర్ అని 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. అంటే మనం నౌకరీలో మనం లాగిన్ అయితే లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీకు లాగిన్ ఉంటే. ఇంతవరకు మీకు నౌకరీలో లాగిన్ లేకపోతే రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనం జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి రిజిస్టర్ టు అప్లై అని ఉంది కదా! రిజిస్టర్ టు అప్లై మీద మనం క్లిక్ చేస్తానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ అడగడం జరుగుతుంది. మీ ఈమెయిల్ అడగడం జరుగుతుంది. ఒక పాస్‌వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. అలాగే మీ మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫ్రెషరా లేదా ఐ యామ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే మీకు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉందా? మీరు ఫ్రెషరా అని అయితే అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కింద చెక్ బాక్స్ మీద టిక్ అనేది పెట్టేసి మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ నౌకరీలో ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా మీకు డైరెక్ట్‌గా మీరిప్పుడు ఏదైతే జాబ్ అనేది కౌశలంలో చూసారో ఆ జాబ్ అనేది అప్లై చేస్తానే మీకు అప్లికేషన్ ప్రాసెస్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన వెంటనే మీకు సంబంధించిన జాబ్ అనేది మీరు మీ మొబైల్‌లోనే లేదా మీకు సంబంధించి ల్యాప్‌టాప్‌లో గాని ఎక్కడైనా సరే మీరు లాగిన్ అయ్యేసి నౌకరీ వెబ్‌సైట్‌లోనే అప్లై అయితే చేసుకోవచ్చును. ఇదండి కౌశలానికి సంబంధించి సమగ్ర సమాచారం. ఇన్‌కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వివరాలు డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా అందించాను. అక్కడి నుంచి మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి విజిట్ చేయండి. ఇంకా మీరు కామెంట్ చేయకపోతే తప్పనిసరిగా కామెంట్ చేయండి. జై హింద్.